చిన్నప్పుడు ఆడుకునేది కూడా మరి సైంటిఫిక్ ఆడుకున్నారా? కప్పని కొండలో పెట్టుకుని నువ్వు అన్న ముక్కుపుడ ప్రతి ముక్కుపుడ ఒక రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అది సో ఇది గాంధీ చెట్టు. సో శ్రీకృష్ణుడు సృష్టించిన గడ్డి, సీతమ్మ వారిని ఆపిన గడ్డి. సో ఈ ఊర్లో అందరికీ అదే పేరు. మన దేశంలో ఏ ప్రాంతంకి వెళ్ళినా ప్రతిదానికి ఒక చిన్న కథ ఉంటుంది. ఏం వెతుకుతున్నా పొలాల్లో సీరియస్గా? గడ్డి. గడ్డి వెతకడం. ఇదంతా గడ్డేగా? ఇదంతా గడ్డి. అంటే ఇది స్పెషల్ గడ్డి. ఇక్కడ ఇదా కనబడ్డలే ఆ స్పెషల్ గడ్డి. ఆ గడ్డి శ్రీకృష్ణుడికి సంబంధం ఉన్న గడ్డి. అదేంటంటే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు తెలుసుగా నీకు. వర్షం పడుతుంటే గోవుల్ని కాపాడడం కోసం కుంభవృష్టిగా వర్షం పడుతున్నది. 7 రోజులు ఎంత పడింది వర్షం. అప్పుడు గోవులన్నీ శ్రీకృష్ణుడు అడిగాయట, కొండ ఎత్తి మమ్మల్ని కాపాడే తడియకుండా బాగానే ఉంది, బట్ కానీ మాకు తినడానికి గడ్డి లేదు, ఏం చేద్దామని. ఉన్న గడ్డి తినేసాము, మొలవట్లేదు గడ్డి అని. అప్పుడు శ్రీకృష్ణుడు అప్పటిని స్పెషల్ గడ్డి సృష్టించాట. అంటే ఈ ప్రాంతంలో నమ్ముతారు అలాగా. ఆ గడ్డి ఏంటి, పొద్దున్న పశువులు పొద్దున్న మేస్తే మళ్ళీ ఆ మన్నాడికి మళ్ళీ ఆ గడ్డి మొలుస్తుంది. ఇక్కడ నిజంగా జరుగుతుంది. ఆ గడ్డి ఒక రోజులో కాకపోయినా 2 రోజుల్లో మొలుస్తుంది గట్టిగా. ఫాస్ట్ గ్రోయింగ్ గ్రాస్. ఆ గ్రాస్కి ఈ ప్రాంతంలో మరో నమ్మకం ఉంది. సీతమ్మ వారు ఫైనల్గా రామాయణం అంతం అయిపోతే భూదేవి తీసుకెళ్ళిపోతుంది కదా, భూమిలోకి వెళ్ళిపోతుంటే ప్రజలందరూ వెళ్ళిపోకని వాళ్ళు పట్టుకున్నారంట జుట్టుని. ఆ జుట్టు గడ్డి ఇప్పుడు ఆ జుట్టు గడ్డిలో ఉందని ఇక్కడ మళ్ళీ సీతమ్మ వారి గడ్డి కూడా అంటారు ఈ ఏరియాలో. నమ్మకం కదా ఏదైనా. సో శ్రీకృష్ణుడు సృష్టించిన గడ్డి, సీతమ్మ వారిని ఆపిన గడ్డి. ఆ గడ్డి గురించి ఎందుకు చెప్తానంటే మన వెనకాల ఉన్న పర్వతం ఉంది కదా, దాన్ని ఈ ఏరియా వాళ్ళు గోవర్ధనగిరి అంటారు. ఈ గోవర్ధనగిరి అంటే ఇక్కడ ఉన్న ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరు వాళ్ళు ఆ పైన గోవర్ధనగిరి పైన ఒక చిన్న దాన్ని ఏమంటారు గుహ ఉంది. కొండపైన చిన్న గుహ ఉంది. ఆ గుహలో ఇంద్రుడు ఉంటాడని వాళ్ళ నమ్మకం. ఇంద్రుడికి వర్షంకి సంబంధం కదా. వాళ్ళు ప్రతి జూన్ జూలై మాన్సూన్కి ముందు ఒక కుండ లోపల కప్పని పెట్టి, అంటే వర్షం పడగానే కప్పలు బెక్కబెక్కమంటాయి కదా, కప్పని కుండలో పెట్టుకుని దాన్ని రిలీజియస్గా దాని భుజం మీద పెట్టుకుని ఊరంతా వచ్చి ఇంద్రుడికి పూజ చేస్తారు. ఇప్పటికీ ఇప్పుడు ఈ జూలైలో చేస్తారో. ఇప్పుడు ఎక్కే పరిస్థితి లేదు. ఎక్కితే నీకు ఇంద్రుడి గుడి చూపిస్తా. చిన్నప్పుడు ఎక్కేవాళ్ళం. వాళ్ళు వచ్చి ఇంద్ర పూజ చేస్తారు. చేసి ఈ ప్రాంతం అంతా వర్షం పడి సస్యశ్యామలంగా ఉంటుంది అని వాళ్ళ నమ్మకం. ఇదే గోవర్ధనగిరి అని ఈ ఊర్లో అందరికీ నమ్మకం. అందుకనే గడ్డి వెతుకుతున్నా. అక్కడ గోవర్ధనగిరి అంటే గడ్డి ఉండాలి కదా. బోల్డ్ చోట్ల కనిపించేది. ఈ ఊళ్ళో ఏంటంటే ఈ ఊళ్ళో ప్రతిదానికి ఒక ఏదో పేరు. ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్నప్పుడు చెట్లకి పేర్లు మాకు తెలియవు, ఉండిపోయాం కదా. నువ్వు అన్నట్టు కొండల్లో ఉండిపోయాం కదా. సో మాకు ఐడియా లేదు. ఈ చెట్టు చూసావా, ఇది నేను బాటనీ చదువుకున్నాను, యూఫర్బేసి ఫ్యామిలీ చెట్టు. కానీ చిన్నప్పుడు దీనికి మా అన్నయ్య గాంధీ చెట్టు అని పేరు పెట్టాడు. అంటే అప్పుడు గాంధీ తాత పాపులర్ కదా. సో ఈ ఊర్లో అందరికీ అదే పేరు. అందరూ అదేనా? ఇప్పుడు అందరూ యాక్చువల్ కలుపు చెట్టు, పెద్దగా ఉపయోగపడదు, బాగా మొలుస్తుంది. ఊర్లో వాళ్ళందరూ వెళ్ళి ఇవాళ సాయంత్రం ఆ గాంధీ చెట్లన్నీ తీసేయండి, పొలం క్లీన్ చేయండి అంటారు. సో ఇది గాంధీ చెట్టు, సీతమ్మ వారి గడ్డి. చూపించుదాం గాంధీ చెట్టు. నువ్వు పీకలేవు అంత, నీకు అలా పీకలేవు. పీకితే రాదు కానీ ఇది గాంధీ చెట్టు. అది. సో మన దేశంలో ఏ ప్రాంతంకి వెళ్ళినా ప్రతిదానికి ఒక చిన్న కథ ఉంటుంది. అందుకే సీతమ్మ వారి జడ అది కనిపిస్తే చూపించుదాం. సీతమ్మ వారి జడ, శ్రీకృష్ణుడు గడ్డి, గోవర్ధనగిరి. ఇది ఇంట్రెస్టింగ్. ఇంతకీ ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చెప్తాను. అది కొద్దిగా ఆ కొండ ఉంది కదా, గోవర్ధనగిరి అన్నారు కదా, ఆ కొండ పక్కన హైవే ఉంది. ఆ హైవే నుంచి ఇలా కొండ పక్క నుంచి ఇలా వస్తాయి ఈ చెట్లు ఉన్నాయి కదా, అక్కడ రోడ్డు అంటే అలా వెళ్తే అది కొద్దిగా అది ఉంది కదా, అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అది మామిడి తోట. అది ఆ కనిపిస్తున్నది మామిడి తోట. మొన్న వీడియో తీశాను కదా, అది దాని పక్కనే మా బుల్లి ఊరుంది. ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక్కసారి నాతో పాటు గాల్లోకి ఉప్పు నెగరండి. ఇదిగో ఇది కనిపిస్తుంది కదా, ఇదే హైవే. కిందది రైల్వే, పైనున్నది రైల్వే ట్రాక్. ఈ హైవే పక్క నుంచి, ఈ కొండ పక్క నుంచి ఆ రోడ్డు కనిపిస్తుంది కదా, సన్నటి రోడ్డు, అలా 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 ఆ రోడ్డు పక్కన చెట్లు ఉన్నాయి కదా, అలా ఆ రోడ్డు వెంట అలా ముందుకెళ్తే ఇది మామిడి తోట.
ఇంకా కొంచెం అలా ముందుకెళ్తే ఇదే మా ఊరు. ఎలా ఉంది? ఎంత చిన్న ఊరో చూసారా? అసలు చుట్టుపక్కల ఏమున్నాయో చూపించాలా? ఆ దూరంగా బ్లూ కొండలు కనిపిస్తున్నాయి కదా! అవే ఈస్టర్న్ ఘాట్స్. చూసారా ఎలా ఉందో? అసలు కనుచూపు మేరలో ఏ ఊరు కనిపించదు. అందుకే మా హస్బెండ్ ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటా కొండలోళ్ళు అని. ఈ రోజుల్లోనే ఇలా ఉందంటే ఇంకా కరెంట్ లేని రోజుల్లో ఆ పాత రోజుల్లో అసలు మా అత్తగారి సైడ్ వాళ్ళు ఎలా ఉన్నారా ఇక్కడ అని అనిపిస్తుంది. చూసారా ఏమీ కనిపించట్లేదు చుట్టూ. ఇదే ఇందాక కథలో చెప్పిన గోవర్ధనగిరి. గడ్డ ఇది 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 మేమైతే చిన్నప్పుడు ఇలా ఇలా తుంపి ఒక ముక్కని ముక్కు పుడకని ఇలా పెట్టుకునేవాళ్ళం. పడిపోయింది. ముక్కు మీరు పుడక మీరేం చేసేవాళ్ళు? మేము ఏం చేసేవాళ్ళు కానీ బాటనీ చదువుకున్నప్పుడు ఆ, డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్ అని మేము బాటనీ మాస్టర్ చెప్పేవారు. ఆ, ఎన్వి తిరుమలాచార్యులు గారు ఇచ్చాపురం జూనియర్ కాలేజీలో 1977 నుంచి 79 వరకు మాకు బాటనీ నేర్పించారు. ఆ, ఆయన చెప్పిన పాఠం ఏంటంటే చెట్లు డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్ అంటే వాటి తాలూకా మళ్ళీ సీడ్స్ ఎక్కడ దూరంగా వెళ్ళాలి కదా, వెళ్ళడానికి నేచర్లో ఏర్పాట్లు ఉంటాయి. కొన్నిటిని పక్షులు తిని ఆ గింజల్ని డ్రాపింగ్స్లో వేస్తే అక్కడ చెట్లు వేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీమ్ చెట్టు అవును. తినికి ఎలా తేవనా తిని ఉమ్, కొన్ని గాలి ద్వారా వెళ్తాయి. ఇప్పుడు ఈ చెట్టు చూస్తే అదే ఈ చెట్టులో నువ్వు అన్న ప్రతి ముక్కు కూడా ఒక రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అది గాలికి ఇలాగ ఎగురుతుంది. అది ఎగిరి ఒక 1/2 కిలోమీటర్ 200 మీటర్ల దూరంలో పడుతుంది. సో ఈ చెట్టు మీద బోల్డ్ రఫాల్స్ ఉన్నాయి చూడండి, మిరాజులు రఫాల్స్ ఉన్నాయి. అవి ఎగురుతాయి, ఎగిరి మరో చోట్ల వేస్తాయి. ఇది బాటనీ. నీకు ముక్కు పడకపోతే నాకు మా ఎన్వి తిరుమలాచార్యులు గారు గుర్తొచ్చారు, బాటనీ లెక్చరర్. చిన్నప్పుడు ఆడుకునేది కూడా మరి సైంటిఫిక్ ఆడుకున్నారా? సైంటిఫిక్గా కాదు, ఇలాంటి ఆడపిల్లల ఆటలు మేము ఆడుకోలేదు కాబట్టి మా బాటనీ మాస్టర్ గుర్తొచ్చారు. గడ్డి గురించి రాజుగారు చెప్తుంటే ఏదో ఆ చిన్నప్పుడు కథలే అనుకున్నాను కానీ తర్వాత గూగుల్ చేస్తే కృష్ణా గడ్డి లేదా గోపి కృష్ణా గడ్డి అనేది నిజంగానే ఉన్నాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అటువైపు ఒక రకమైన జాతి గడ్డిని కృష్ణా గడ్డి లేదా గోపి కృష్ణా గడ్డి అంటారు, లేదా ఎలిఫెంట్ గ్రాస్ అని కూడా అంటారు. అది రాజుగారు అన్నట్టుగానే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుందంట. ఆ పంజాబ్ సైడ్ దొరికే గడ్డి అయితే ఇగో ఇంత పెద్దగా ఉంటుంది. ఇప్పుడు పంజాబ్, ఉత్తరప్రదేశ్ వైపే కాదు ఇండియా అంతా దొరుకుతోంది. అయితే రాజుగారు చెప్పిన గడ్డి అయితే నేను ఊర్లో అంతకుముందు నేను చూశాను. ఇప్పుడు నేను చూపించలేకపోతున్నాను కానీ ఇంతకుముందు నేను చూశాను. అదైతే ఇలా పొట్టిగా చిన్నగానే ఉండేది. కాకపోతే ఫాస్ట్‌గా పెరిగేదంట. ఈ గడ్డి అయితే నిజంగానే ఉంది. మరి మీరెప్పుడైనా ఇలాంటివి చూసారా? మరి గోవర్ధనగిరి కొండ కథ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.